హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపించే చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. చికెన్తో రోజు రొటీన్గా ఒకే రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్తో ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనం ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఇలా చికెన్ని నేను 1/2 kg చికెన్ని ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ని కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే మనకు ఫ్రై చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి కలిసేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనం మసాలా ఇప్పుడు ఎక్కువగా వేయట్లేదండి, మళ్ళీ తర్వాత వేస్తాము, అందుకే కొంచెం తగ్గించి వేసాను. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఈ చికెన్లోకి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం. ఇలా 2 ఇంచెస్ వరకు చెక్కని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 10 వరకు లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇలా మసాలాలు ఫ్రై చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. అలాగే 4 ఇలాచీని, అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది. ఇలా అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని మనం వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ మసాలా మొత్తం ఒకేసారి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో వేసిన తర్వాత మసాలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకు ఈ మసాలా ఈజీగా మాడిపోతుంది. మసాలా అస్సలు మాడనివ్వద్దండి, మనకు మాడింది అంటే టేస్ట్ మొత్తం పాడవుతుంది. అందుకే అడుగు మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా ఫ్రెష్గా వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ని వేసుకుందాం. ఇలా నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. మనకు చికెన్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ వేయడం వలన చికెన్ మొత్తం డ్రైగా ఉండకుండా కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ని వేసేసుకొని మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వలేదు అంటే మనకు చికెన్ ఫ్రై టేస్ట్ సరిగ్గా ఉండదండి. అందుకే మనం ఈ ఆనియన్స్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు 1 మినిట్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మనకు పచ్చి స్మెల్ పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఒకసారి కలిపేసి ఈ ఆనియన్లోకి వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ని వేసుకున్నామంటే మనకు చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఆనియన్ వేసుకోవడం వలన మనకు చికెన్ మొత్తం డ్రైగా ఉండకుండా కొంచెం గ్రేవీతో చాలా బాగుంటుంది. మనము చికెన్ వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసేసుకొని కుక్ చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత అస్సలు పెట్టొద్దండి. మనం ఒకసారి బాగా కలిపేసి చికెన్ పీసెస్ మొత్తం ఆయిల్కి టచ్ అయ్యేలాగా ఒకసారి ప్రెస్ చేసి అలా పెట్టేసి ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మనకు చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న చికెన్ ఈజీగా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం పోయే వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెట్టామంటే మనకు చికెన్ మొత్తం వాటర్ వాటర్ అవుతుంది. అలా వాటర్ వాటర్ అవ్వద్దు అంటే మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 వరకు పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా ఉన్న
ఒక బౌల్ కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకు అడుగు మాడిపోతుంది. ఇలా 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలా మొత్తం ఒకేసారి వేయకుండా సగం వరకు మసాలా వేసేసుకొని సగంని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా సగం సగం మసాలా వేసుకోవడం వలన మన చికెన్ పీసెస్కి మసాలా పట్టేసి చాలా బాగుంటుందండి. ఇలా మనకు ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇలా వాటర్ ఉండకుండా వాటర్ మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకు గ్రేవీ లేదు కదా, చికెన్ ఈజీగా మాడిపోతుంది. అలా మాడకుండా టేస్టీగా ఉండాలి అంటే మనం కలుపుతూ ఉండాలి. ఇంతకుముందు సగం మసాలా వేసాం కదా, ఇప్పుడు మిగతా సగం మసాలా మొత్తం వేసేసుకొని చికెన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగం వేస్తూ ఫ్రై చేసుకున్నామంటే మనకు చికెన్ పీసెస్కి మసాలా మొత్తం పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకు చికెన్ ఫ్రై కూడా డ్రైగా టేస్టీగా వస్తుందండి. మనం మసాలా మొత్తం ఒకేసారి వేసామంటే మనకు చికెన్ మొత్తం దగ్గరికి అయిపోతుంది, కొంచెం గ్రేవీ కనిపిస్తుంది. ఇలా మసాలా మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టామంటే మనకు చికెన్లో వాటర్ ఎక్కువైపోతుంది, గ్రేవీ లాగా అవుతుంది. మనకు ఇలా ఫ్రై కావాలి అంటే మనం మూత పెట్టకుండా అక్కడే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి, ఈజీ అండి. తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.